నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అంగన్వాడీలకు గతంలో 4200 జీతం ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11500 జీతం పెంచామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తమ ప్రభుత్వం అంగన్వాడీలకు 3 సార్లు జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. అంగన్వాడీలు 10 డిమాండ్లు అడిగితే వాటిలో 9 పూర్తి చేశామన్నారు. ఇక 75 కోట్లతో 5G ఫోన్లు అంగన్వాడీలకు ఇచ్చామని వివరించారు. జనాభా ప్రాతిపాదికన కొత్త అంగన్వాడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంగన్వాడీల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి మాటిచ్చారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు జీతం పెంచి వీళ్ళకి ఇప్పుడు 11,500 రూపాయల జీతం అయింది అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయం తమకు చెప్పాలి. ఎందుకంటే బయట పరిస్థితులు బట్టి దయచేసి సభా సభ్యులందరి మధ్యలో ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో కూడా దశల వారీగా అన్ని విధాలుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సోదరీమణులు పెట్టినటువంటి వాటిల్లో 9 డిమాండ్స్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేశామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్తో వెళ్ళడం చూడడం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గ్రాడ్యుయేటీ కూడా అమలు చేశాం అధ్యక్ష. కొత్త న్యూ ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష 75 కోట్లతో 5G ఫోన్స్ అధ్యక్ష. గత కాలం ఫోన్స్ ఇచ్చేటప్పుడు ఫోన్స్ తీసుకొని తర్వాత రోజే తీసుకెళ్ళి ఆ CDP వాళ్ళకి ఇచ్చేస్తే మాకు ఈ ఫోన్స్ పనిచేయలేదని చెప్పినటువంటి సోదరీమణులకి ఈరోజు 5G ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష 75 కోట్లతో. కాబట్టి ఈరోజు కొత్త అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే కావాలని కొంతమంది సభ్యులు అడిగారో జనాభా ప్రాతిపదిక మీద ఖచ్చితంగా కొత్త అంగన్వాడీ సెంటర్స్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకుంది అధ్యక్ష. మొత్తం మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 కోరికలతో మాకు ఇచ్చినటువంటి దాన్ని 9 కోరికలు పూర్తి చేశాము అధ్యక్ష. త్వరలో మిగిలిన అన్నీ కూడా ఆ కోరిక కూడా త్వరలో మేము పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తమ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి జరిగిన జంట హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో 4 వ్యక్తులు పాల్గొన్నట్లుగా ప్రధాన నిందితుడు అంగీకరించడంతో వారిని అదుపులోకి సీతానగరం పోలీసులు తీసుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మరి ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేయడం జరిగింది. అది మన ప్రాంతంలో ప్రజలను కూడా కొంచెం భయభ్రాంతులను గురి చేయడం కూడా జరిగింది. హత్య జరిగిన విధానం దాని మీద ఎవరైతే మృతురాలి తమ్ముడు మృతురాలి కుమారుడైనటువంటి గుమ్మడి వరప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద సీతానారాయణ ఎస్ఐ గారి కేసు నమోదు చేసి వెంటనే నాకు తెలియజేస్తే నేను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు DSP గారు, నాప్జోను DSP గారు, అలాగే గౌరవ SP గారు శ్రీ నరసింహకిషోర్ IPS గారు ఆదేశాల మేరకు ఒక 3 బృందాలు ఈ కేసులో దర్యాప్తులో పాల్గొని ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ఏదైతే హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని కూడా వాళ్ళ సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. కవర్లో ఆ కత్తి పెట్టుకుని అతనికి ఒక ప్రిపరేషన్ ఇంటెన్షన్ కూడా ఉంది. మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే దంపతులు చిరస్మరణీయులని పోలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చట్ల సత్యనారాయణ అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం టి నరసాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పింగుల మధు ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు సర్వేష కుంచే ద్వారా రూపుదిద్దుకున్న ప్రముఖ సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయిల తైలవరణ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి మార్గదర్శకత్వం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్ర బృందం సభ్యులు నాజర్ పాషా, కొరువి శేషారావు, జనసేన కార్యకర్తలు నెల్లూరి రామకృష్ణ, వరికుటి రాజేష్, తమ్మిశెట్టి చిరంజీవి, మణికంఠ, బుద్దండి శ్రీను, తుమ్మలపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే సైడ్ కూడా
జంటగా అందరూ ఉండాలి కదా. కొంచెం బ్యాక్ సైడ్ బ్రదర్ వీడియో కవర్ చేశారు. ఎరా సీను కొట్టేటలా జోహార్ జ్యోతిరావు పులి దంపతులు. జోహార్ జోహార్ జ్యోతిరావు పులి దంపతులు. జోహార్. ఇబ్బంది వచ్చిందా ఓకే. విజయనగరం జిల్లా రాజాంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్, ప్రాజెక్ట్ యాజ్ యూనియన్ కార్యదర్శి సిహెచ్ రూపావతి, అధ్యక్షులు జయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడలో శాంతియుత ఆందోళన చేస్తున్న అంగన్వాడీల అరెస్టులను ఖండించారు. అరెస్టు చేసిన నాయకత్వాన్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెక్టార్ లీడర్స్ సుశీల, సుజాత, పార్వతి, భారతి, సునీత, దమయంతి, చిన్నతల్లి, నిర్మల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని సుప్రీంకోర్టు అదనపు సోలిసిటర్ జనరల్ కనకమెడల రవీంద్ర కుమార్ సందర్శించారు. ఇక ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ దుర్గారావు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వంగర మండలం ఎం సీతారామపురం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో శక్తి యాప్ వలన ఆడపిల్లలకు కలిగే ప్రయోజనాలను జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులకు సూచించారు. సైబర్ నేరాల గురించి వివరించి సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లినప్పుడు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని తెలియచేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షేక్ శంకర్తో పాటుగా సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా క్రూషియల్గా టైంలోని ఎప్పుడైనా సరే ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే ఇమీడియట్గా మీరు ఆ శక్తి యాప్లోని జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే వితిన్ 5 minutesలోని మీరు ఏ దూరంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే పోలీసు వారు వస్తారు. మీకు ఎటువంటి సాయమైనా సరే మీకు చేస్తాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. శక్తి యాప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పేరెంట్స్ మొబైల్లో డౌన్లోడ్ చేయండి. అది ఉంటే ఈవెన్ మీరైనా, మీ నాన్నగారైనా, మీ అమ్మగారైనా, మీ బ్రదర్ అయినా సరే అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇమీడియట్గా దాని ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. జస్ట్ SOS కాల్ లాగా వస్తుంది. ఈ లొకేషన్తో సహా మాకు వస్తుంది. ఇమీడియట్గా మేము మిమ్మల్ని రీచ్ అవుతాము. రీచ్ అయ్యి మీకు ఎటువంటి సహాయం అందించాల్సినా సరే మేము 100% మీకు సహాయం అందిస్తాం. ఈ సైబర్ ఫ్రాడ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇంకేదైనా సరే ఉంటే అవి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో అన్వాంటెడ్ లింక్ వస్తుంది, ఆ లింక్లోనేమో
మీకు జాబులు ఇప్పిస్తాము, మీకు తక్కువ రోజుల్లోనే ఎక్కువ జీతం ఇస్తాము అని చెప్పేసి అలాంటివి ఏమైనా వస్తాయి. దయచేసి అలాంటి వాటిలో కూడా దూరంగా ఉండండి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీంపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా సచివాలయ యూనియన్ ప్రతినిధులు ఆందోళన దిగారు. ఈ మేరకు కమిషనర్ పి శ్రీహరిబాబుకు వినతి పత్రం సచివాలయ సిబ్బంది అందజేశారు. పొలిరెడ్డిపాలెంలో మంచినీళ్లు పైప్లైన్ మరమ్మతుల విషయంలో సెల్ ఫోన్లో డిఈ దుర్భాషలాడారని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అలీ పల్నాడు జిల్లా సెక్రటరీ ప్రతాప్, చిలకలూరుపేట సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఏంటిదంటే ఇతనికి ఎంత అహంకారం మదం ఎక్కింది అంటే, నేను గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, పోతే 1 సంవత్సరం అటు ఇటు మళ్ళీ ఇక్కడికే వస్తాను, నా వల్ల ఏఈలు మిగిలిన ఉద్యోగులు మారుతారు తప్ప నన్ను మార్చే ధైర్యం ఎవరికీ లేదు అంటే ఆ అహంకారం అనేది అతనికి నెత్తికెక్కి ఇటువంటి మాటలు అనేవి వస్తూ ఉన్నాయి. అతని వల్ల కనుక ఈరోజు ఈ ఉద్యోగి ఏదైనా చేసుకొని ఉంటే అతనికి తగిన శాస్తి అనేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అసోసియేషన్ అనేది చేసి చూపించేదని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకొని సాటి ఉద్యోగులతో మంచిగా మసులుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం. వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నిన్న నైట్ డిఈ గారు ఫోన్ చేసి లీక్ దగ్గర అటెండ్ కాలేదని చెప్పేసి పలు విధాలుగా దుర్భాషలాడారు. ఇది కొత్త ఏం కాదు మాకు. మా ఇంజనీరింగ్ సెక్షన్ మీద ఎప్పటి నుంచో ఇలానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా సహించాము, కానీ ఇక సహించకుండా ముందడుగేస్తూ గాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ధర్నా చేస్తాం. వార్డు సచివాలయ ఎంప్లాయీస్ గత 3-4 నెలల నుంచి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ సర్వేల నుంచి మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడి చాలామంది సూసైడ్ చేసుకున్నారు. మోస్ట్లీ 45% మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు రాష్ట్రంలో. చాలామంది అక్కడ వరకు వెళ్ళి రోగాల పాలవుతున్నారు. ఇంట్లో వాళ్ళని అన్నట్టు ఇంకొకళ్ళు అన్నట్టు అంటే మాత్రం ఇక్కడ నుంచి గామావాడి సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ఊరుకోవు తెలియజేస్తూ. చిత్తూరు జిల్లా పొంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు రథ ప్రతిష్ఠ, రథబలి, స్వామివారిని రథారోహణం గావించి ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించి తదుపరి స్వామివారిని సర్వభూపాల వాహనంపై వెంచేపు చేసి ఆలయ మాడవీధిలో ఉత్సవం నిర్వహించారు. రథోత్సవానికి జమీందారీ వంశస్థులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు లక్ష్మీకాంత్, భక్తులు పాల్గొన్నారు. सर्वाधा विश्वदेव देवाधाते स्यावरण प्रयासः अवतेहेडो नरणवो विराट ब्रह्मादा पुरः यत् पुरुषेण हविषा తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల నేపథ్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యాధికారులు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి శంషాద్ బేగం, వెంకటగిరి సిఐ వెంకటరమణ, ఎస్ఐ ఏడుకొండలు, డాక్టర్ సతీష్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిలీషా, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
కాబట్టి అందరూ అంగన్వాడీ వర్కర్స్కి ఈరోజు ఆరోగ్య పరీక్షలు అనేది చేయిస్తున్నాము. మహిళా దినోత్సవం రోజు మహిళా దినోత్సవాన్ని అనుసరించి ఈ ఆరోగ్య పరీక్షలు చేయించడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయము. ఎందుకంటే తింటంలో కూడా ఏదైనా ఉన్నదంటే కూర చేశారు. ఉదాహరణకి ఆదివారం మటన్ తీసుకొచ్చారు, నా పిల్లలు పెట్టాలా, నా భర్తకు పెట్టాలా అనేది చూస్తారు తప్ప మీరు తినరు. ఆ అన్నం కూడా కొద్దిగా ఉన్నది, ఈ అన్నం ఫస్ట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన పెట్టేసి ఆయన తిన్న తర్వాత మిగిలితే తిందామనే ఆలోచన ఆడవాళ్ళకు ఉంటుంది. అంటే ఈ అనారోగ్యం కారణం ఏంటంటే ఇది కూడా మీలో ఉన్నటువంటి ఆ సహనము, మీలో ఉన్నటువంటి ఆ యొక్క మాతృత్వము అన్నీ కలిపి మీరు ఎప్పుడు కూడా ఆ బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి దీనితో పాటుగా మీరు అనారోగ్యం పాలయ్యి అనవసరమైనటువంటి దీనికి గురి కావద్దని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ మెడికల్ టెస్ట్ అనేది అందరూ కూడా చేయించుకోండి. ఏదైనా డిఫెక్ట్ ఉంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇస్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై త్వరలోని కార్యాచరణ ప్రారంభిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇక ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపుతో నిర్వహించిన జర్నలిస్టుల చెలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. రాఘవయ్య పార్కు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సభకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అంటూ జర్నలిస్టుల భద్రతపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఏపీడబ్ల్యూజేఎఫ్ పట్నాయక్ జిల్లా అధ్యక్షుడు పట్నాయక్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీగా హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చీరాల పట్టణంలోని గౌతమి డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వరరెడ్డి, పవన్ కుమార్, హెచ్సి రామారావు, చీరాల 1 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు స్వీయ రక్షణ పద్ధతులపై ప్రాథమిక మెలకువలు నేర్పడంతో పాటు ప్రస్తుత సమాజంలో మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న నేరాలు, మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించారు. అలాగే ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు పిసి సుబ్బారావు పాల్గొని శక్తి యాప్, పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. మీరు యాక్టివ్గా ఉండాలా, సరేనా? కొంచెం వెనకరమ్మా, తిప్పు. ఓకే, అమ్మా రెడీ, స్టార్ట్. అది రెడీ, స్టార్ట్. రెడీ. ఈ లెఫ్ట్ సైడ్ చేతులు ఇక్కడికి రావాలా, లేదా పట్టణానికి రావాలా, కింద అభ్యాసం మామూలు అమ్మాయి చూడండి, అన్ని రూమ్ లేవు, పట్టచ్చు. బుల్టెన్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని
ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. కొత్త కొత్త lessons నేర్పే talking tree. Hey, cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Talking tree. Tree అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. వెల్కమ్ బ్యాక్. చీరాల మండలం తోటవారిపాలెం సాయి స్కూల్లో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీయ రక్షణకు సంబంధించిన పలు మెలకువలు నేర్పించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలు, మోసాలను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు పాల్గొని శక్తి యాప్ వినియోగం, పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి వివరించారు. చీరాల రూరల్ సిఐ, చీరాల రూరల్ ఎస్ఐ పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని టీడీపీ యువనేత గొట్టిపాటి హర్షవర్ధన్ తెలిపారు. గత 6 నెలల కాలంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల SR నిధుల సహకారంతో ఇప్పటి వరకు 8,500కు పైగా సైకిళ్లను విద్యార్థులకు ఉచితంగా అందజేసినట్లుగా ఆయన వెల్లడించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలను తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో
పర్యటించిన హర్షవర్ధన్ సంతమాగలూరు మండలంలోని కుందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 146 మంది విద్యార్థులకు, సజ్జాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 130 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారి తనయుడు మన ఊర్లో దాదాపు 130 సైకిల్ ఇస్తున్నామని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ 1 వీక్ 10 డేస్ ఈ టైంలో మొత్తం మన టార్గెట్ 11,000 సైకిల్స్ అనేది మొత్తం కాన్స్టిట్యున్సీలో ఫినిష్ చేయాలనగా మనం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాము. ఎలా ఉన్నాయి సైకిల్స్? అందరూ పిల్లలు హ్యాపీయేనా? బెల్స్ కొట్టాలా? ఇట్లా కాదు, బెల్స్ కొట్టి చెప్పాలి. ఓకే, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ సైకిల్స్ అన్ని మనకి ఈ ప్రోగ్రామ్ ముందుకెళ్ళడానికి ఎన్నో కంపెనీస్ అండ్ సిఇఓస్ మనకు హెల్ప్ చేయడం జరిగిందనమాట. దాదాపు 8,000 సైకిల్స్ ఈ పార్టీకి మనం పిల్లలకి ఇవ్వతున్నాం అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట ఇది. దీనికి ఒక 4-5 కంపెనీలతో పాటు ఇప్పుడు సెయిల్ అనే కంపెనీ మనకి ఈరోజు దాదాపు 2,000 సైకిల్స్ ఇవ్వడానికి హెల్ప్ అయింది. ఈ కంపెనీ వచ్చేసరికి మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పవర్ జనరేటింగ్ కంపెనీ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసరికి ఈ కంపెనీ దగ్గర పవర్ కొనిద్ది. అలా మనకు హెల్ప్ అవుతుంది ఈ సైకిల్స్ ప్రోగ్రామ్. మళ్ళీ మన కంపెనీ. సో ఎనీవే, కంగ్రాచులేషన్స్ అందరికి. ఈ సైకిల్స్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అని ఊరి నుంచి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th స్టూడెంట్స్ అందరికి ఆల్ ది బెస్ట్. అయిపోతున్నాయి ఎగ్జామ్స్ అని. సో థ్యాంక్ యూ. చీరాల నియోజకవర్గం వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న 6 విద్యార్థినులు తొలిసారిగా చీరాల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థాన ప్రాంగణంలో భక్తి సంగీత కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రదర్శించినట్లుగా ప్రధానోపాధ్యాయులు దేవరకొండ సరోజిని తెలిపారు. ఈ సందర్భంగా వారిని విద్యార్థుల సమక్షంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 6వ తరగతి విద్యార్థులైన శ్రీకా నరస్పృంక, హర్షిత, నవ్య, జ్యోతి, జైత్య, మన్విత, రణతి, అనమాచార్య, రామదాసు గీతాలను ఆలపించి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు అప్పాజోషిలు సత్యనారాయణ పిల్లలకు నగదు బహుమతి, జ్ఞాపికలు అందజేసి దీవించారు. ఈ సంగీత కార్యక్రమానికి వయోలిన్ మీద చావలి, శ్రీనివాస మృదంగం మీద జగన్మోహని వాద్య సహకారం అందించారు. పాఠశాల స్టాఫ్ సెక్రటరీ సోమశేఖర్, వేణుగోపాలరావు, పోతురాజు, కాంచన తదితర ఉపాధ్యాయులు చిన్నారులను అభినందించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామంలో వెంచేసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ బృందావనం నరసింహాచార్యులు ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సముద్రాల కృష్ణప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి మహా అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం కొనిజేటి నగర్ కాలనీలో పోలీసులు ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కార్యక్రమంలో చీరాల రూరల్ సిఐ వేటపాలెం ఎస్ఐ, ఈపూరుపాలెం ఎస్ఐ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా మా బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వేటపాలెం మండలం కొచ్చులవారిపాలెం గ్రామంలోని కొనిజేటి కాలనీలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా ఒక సరైన పత్రాలు లేనటువంటి 16 మోటార్ సైకిల్స్, 2 ఆటోల్ని తీసుకురావడం జరిగింది. వీటిలన్నింటినీ వెరిఫై చేసి ఎలాంటి కాగితాలు లేని వాటి మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఎక్కువ యువత ఈ మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి అలవాటు పడి బానిసలుగా మారి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వచ్చే విధంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ద్వారా ఎవరైనా మాదక పదార్థాలు, మత్తు పదార్థాలు ఎవరైనా నిల్వ ఉంచినా, అమ్ముతున్నా, గతంలో ఎవరైనా మాదక పదార్థాలు, మత్తు పదార్థాలు అమ్ముతూ పట్టుబడి కేసుల్లో ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, ఆ ఇల్లు సెట్ చేయటం, మళ్ళీ ఫర్దర్గా ఎక్కడ మన సమాజంలో అలాంటి మత్తు పదార్థాలు వాడుకలో లేకుండా చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం ఎం సీతారామపురం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శక్తి యాప్ వలన ఆడపిల్లలకు కలిగే ప్రయోజనాలను జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు సూచించారు. సైబర్ నేరాల గురించి వివరించి సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లినప్పుడు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎస్ఐ షేక్ శంకర్తో పాటుగా సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టైంలోని ఎప్పుడైనా సరే ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే ఇమీడియట్గా మీరు ఆ శక్తి యాప్లోని జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే వితిన్ 5 minutesలోని మీరు ఏ దూరంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే పోలీసు వారు వస్తారు. మీకు ఎటువంటి సాయమైనా సరే మీకు చేస్తాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. శక్తి యాప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పేరెంట్స్ మొబైల్లో డౌన్లోడ్ చేయండి. అది ఉంటే ఈవెన్ మీరైనా, మీ నాన్నగారైనా, మీ అమ్మగారైనా, మీ బ్రదర్ అయినా సరే అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇమీడియట్గా దాని ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. జస్ట్ SOS కాల్ లాగా వస్తుంది. ఈ లొకేషన్తో సహా మాకు వస్తుంది. ఇమీడియట్గా మేము మిమ్మల్ని రీచ్ అవుతాము. రీచ్ అయ్యి మీకు ఎటువంటి సహాయం అందించాల్సినా సరే మేము 100% మీకు సహాయం అందిస్తాం. ఈ సైబర్ ఫ్రాడ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇంకేదైనా సరే ఉంటే అవి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో అన్వాంటెడ్ లింక్ వస్తుంది, ఆ లింక్లోనేమో మీకు జాబులు ఇప్పిస్తాము, మీకు తక్కువ రోజుల్లోనే ఎక్కువ జీతం ఇస్తాము అని చెప్పేసి అలాంటివి ఏమైనా వస్తాయి. దయచేసి అలాంటి వాటిలో కూడా దూరంగా ఉండండి. పల్లె భాష తర్వాత మీ ఇంటి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి, మీ పేరెంట్స్ దగ్గర, మీ నాన్నగారిది కానీ, మీ అమ్మగారిది కానీ, మీ బ్రదర్స్ కానీ. అందులో శక్తి యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. మీరు జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి శక్తి అని కొడితే శక్తి యాప్ వస్తుంది. అది డౌన్లోడ్ పెట్టి ఉంచుకోండి. ఈ శక్తి యాప్ ఎప్పుడైనా సరే మీరు ఏదైనా క్రూషియల్గా టైంలోని ఎప్పుడైనా సరే ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే ఇమీడియట్గా మీరు ఆ శక్తి యాప్లోని జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే వితిన్ 5 minutesలోని మీరు ఏ దూరంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే పోలీసు వారు వస్తారు. మీకు ఎటువంటి సాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.